అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారు రచించిన కథ చెక్కిన కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎన్నాళ్ళ నుంచో రాద్దాం అనుకుంటున్న కథను కాగితం మీద పెట్టడానికి ఈ రోజు తీరిక దొరికింది. ఇవాళ ఎటు ఆదివారం, ఆఫీస్కు సెలవు కనుక ఏమైనా సరే కథ రాయటం, ఫెయిర్ కాపీ చేయటం రెండూ అయిపోవాలి అనుకున్నాను. మామూలుగా బద్దకస్తున్నైన నాకు ఈ నిర్ణయం మోటార్ సైకిల్ కిక్కులాగా పనిచేసింది. పెందలాడే లేచాను. లేస్తూనే ఏమోయ్ స్నానానికి నీళ్లు తోడు అని బెడ్రూంలోంచే మా శ్రీమతికి పురమాయించాను. ఇదేంటండి ఈవేళ ఈ విపరీతం? రోజు 7:30 అయితే గాని నిద్రలేవని పెద్ద మనిషి ఇలా పొద్దున్నే 5:30కే లేచి ఈ కూర్చోవటమేమిటి? కాలకృత్యాలు, కాఫీ పానాలు కూడా కాకుండా స్నానానికి నీళ్లు తోడమంటమేమిటి? మీకేమీ మతిగాని పోలేదు కదా? కొంచెం నవ్వు, మరికొంచెం ఆశ్చర్యం మేళవిస్తూ అడిగింది శ్రీమతి వంటింట్లోంచి బ్రష్, టూత్పేస్టు తీసుకొస్తూ. ఆ ప్రశ్నతో నా తొందరపాటు నాకు తెలిసొచ్చి నాలో నాకే నవ్వొచ్చింది. నేనొక సెంటిమెంటల్ మనిషిని. ఈ రోజు లేస్తూనే నా నోటి నుంచి వచ్చిన మాట ఒక విమర్శనాత్మక ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఈ రోజు రాసిన కథ బ్రతికి బట్ట కట్టగలదా? అసలు పూర్తవుతుందా? కాదు, కనీసం ప్రారంభం అవుతుందా? ఒకవేళ రాసి పత్రికకు పంపించినా ప్రచురణకు నోచుకుంటుందా? ఒకవేళ ప్రచురణ అయినా ఎన్ని విమర్శలకు గురవుతుందో. ఛీ, ఈ రోజు శకనం బాగోలేదు. ఇంకో సెలవు రోజున తీరిగ్గా కూర్చొని అది మంచి రోజు చూసుకొని ఆ రోజు రాద్దాం. మళ్ళీ సెలవు రోజు ఎప్పుడు? వచ్చే ఆదివారం. ఆ రోజున తిథి ఏమైంది? వెంటనే క్యాలెండర్ను చూశాను. వచ్చే ఆదివారం ద్వాదశి అయింది. ద్వాదశి దగ్ధయోగం అన్నారు. ఆ రోజు అస్సలు పనికిరాదు. పోనీ ఆ పై ఆదివారం 28వ తేదీ అయింది. అస్సలు పనికిరాదు. 3, 13, 8, 18 3, 8 ఉన్న తారీఖులు శుభమైనవి కావంటారు. పోనీ ఆ పై ఆదివారం? అమ్మో, ఆ రోజున డిపార్ట్మెంటల్ టెస్ట్ ఒకటి రాయాలి. అస్సలు కుదరదు. ఏమైనా సరే ఈ ఆదివారం సెలవు రోజుననే కథ రాసెయ్యాలి. పైగా ఈ రోజు పంచమి. బాగుంది. పంచమి అంటే 5కు సంబంధించింది. 5 అంటే పాండవుల సంఖ్య. పాండవులు అంటే విజయానికి మారుపేరు. కనుక ఈ పంచమే నా కథారచన విజయానికి యుక్తమైనది. ఇలా ఆలోచిస్తూ గబగబా కాలకృత్యాలు, స్నానం, సంధ్యలు, టిఫిన్, కాఫీలు అన్నీ ముగించుకొని కలం తీసుకుని కాళిదాసు పోజులో కథ రచనకు ఉపక్రమించాను. ఎన్నాళ్ళ నుంచో ఆలోచించుకుని పెట్టుకున్న ప్లాటు మనసులో సిద్ధంగా వచ్చి నిల్చుంది. అయితే కథకు పేరేమి పెడదామని ఆలోచనలో పడ్డాను. పేరు మాత్రం ఇన్నాళ్ళు ఆలోచించనే లేదు. ఇప్పుడు అక్షర రూపం పెడుతున్నాను గనక పేరు ఆలోచించాల్సి వచ్చింది. ఎన్నో పేర్లు ఆలోచించాను. ఏ పేరు నేను ఊహించి పెట్టుకున్న కథకు సరిగ్గా సరిపోవటం లేదు. పోనీ పేరు తర్వాత వ్రాద్దాంలే, ముందు కథను వ్రాయటం పూర్తి చేద్దాము అనుకున్నాను. కానీ ఎందుకో నాకు అలాగూ మనస్కరించటం లేదు. పేరును బట్టి కథ, కథను బట్టి పేరా? మనం ముందు పైన శీర్షికగా కథ పేరు వ్రాసిన తర్వాతే కదా కథ రాసేది. అసలు పేరును బట్టే కదా కథ పాఠకులను ఆకర్షించేది. ఆదికవి నన్నయ్య దగ్గర నుంచి కూడా అందరూ తాము రాయదలుచుకున్న పుస్తకనామం, బారసాల అన్నీ యథావిధిగా పూర్తి చేసుకున్న తర్వాతనే కావ్యాలను రాశారు. చాలా మందికైతే సాక్షాత్తు వాళ్ళ ఇష్టదైవమనే కలలో కనిపించి ఫలానా కథ, ఫలానా కావ్యం రాయమని చెప్పటం ఆ రోజుల్లో దేవులకు ఫ్యాషన్ కూడా. కానీ మరోవైపు నుంచి ఆలోచిస్తే కథ పూర్తిగా రాశాక దాన్ని పూర్తిగా అన్ని కోణాల్లోంచి తనకు తానుగా విమర్శించుకొని ఒక సులక్షణమైన తుది రూపానికొచ్చాక అప్పుడు కదా దానికి ఒక మంచి పేరు పెట్టుకునేది ఏ రచయితైనా. ఆలీ లేదు, చూలీ లేదు, కొడుకు పేరు సల్మాన్ ఖాన్ అన్నట్టుంది పేరు గురించి నేను ఆలోచించటం. చివరకు అలా ఓ అరగంట ఆలోచించి పేరు తర్వాత రాద్దాంలే అని నిర్ణయించుకొని ముందు కథ రాయటానికే నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకొని మొదట అక్షరం రాశానో లేదో, సార్ టెలిగ్రామ్, వాకిట్లోంచి అరుపు. నా మూడంతా వేటగాని తుపాకీ పేలుడు మోతకు పక్షులన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరిపోయినట్టుగా చెదిరిపోయాయి. లేచి వరండాలోకెళ్లి సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకుని ఓపెన్ చేసి చూశాను. గ్రాండ్ మదర్ కమింగ్ సండే, మెయిల్ రిసీవ్. నాన్న ఇచ్చిన టెలిగ్రామ్. ఒళ్ళు మండిపోయింది. బామకేం పని లేదు, ఇవాళే రావాలా? ఛీ, ఇప్పుడేం ముంచుకొచ్చిందో అంత తొందర. ఈ బామ్మ ఆప్యాయత కాదు గాని చస్తున్నాను. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు పండుగకు 3 రోజులు ముందుగా రావటం, ఆ డేటు నాకు గుర్తున్నా పిచ్చినాయనా
పుట్టినరోజు కూడా సరిగా గుర్తు పెట్టుకోడు. నా కన్నారి మనవడికి నేను బ్రతుకున్నంత వరకు ప్రతి ఏడు నేనే తలంటు పోసి పరమాణం వండి పెట్టి పండుగ చెయ్యాలి అంటూ పాత రికార్డే ప్రతిసారి పాడుతూ నా పుట్టినరోజు పండగ జరిపి తెగ మురిసిపోయి నాకు 32 వచ్చినా ఇంకా నేను 12 పసిపాపాయినే అన్నట్టు రాత్రి పడుకోబోయే ముందు నాకు దిష్టి తీయటం, ఆ తర్వాత ఇంకో 4 రోజులుండి మళ్ళీ వచ్చేడు వస్తారా నాయనా నే బతుకుంటే అంటూ మా నాన్న దగ్గరకు వెళ్ళిపోవటం మా బామ్మకు ఆనవాయితీ. టైము చూశాను, సరిగ్గా 8:30 అయ్యింది. మేలు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. ఈ లోపల కథ రాయాలి, రాసి ఫేర్ కాపీ చెయ్యాలి, చేసి పోస్ట్ చేయాలి. మళ్ళీ బామ్మ వస్తే అస్సలు కుదరదు. బామ్మ వస్తే ఒకటే కబుర్లు, నన్ను రాసుకోనివ్వదు. అమ్మా నాన్న వాళ్ళ సంగతులు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ చదువులు, వాళ్ల కోసం అమ్మా నాన్న చూస్తున్న పెళ్లి సంబంధాలు అన్నీ ఏకరవు పెడుతూ కూర్చుంటుంది. బామ్మ వస్తే ఇక మా చిట్టి మా బాబ్జీ వేసే గంతులు, సంబరంతో చేసే అల్లరి నన్ను కథ రాసుకోనివ్వరు. అందుకని 11 కల్లా కథ పూర్తి చేసి స్టేషన్కెళ్ళాలి. టెలిగ్రామ్ మా శ్రీమతికి ఇచ్చేసి మళ్లీ కలం కాగితాలు పట్టుకొని ఉపక్రమించాను. ఏమండి, ఏమిటిది? మీ సరికి మీరు ఇలా ఏదో రచనా వ్యాసంగంలో కూరుకుపోయి ఉంటే సరిపోతుందా? ఇంట్లో ఒక్క కూర లేదు. ఈ పూట ఏం వండాలి, ఏం తినాలి? మార్కెట్కు పోయి ఏమైనా తీసుకురండి తొందరగా. నాకు కూరలు తెచ్చిచ్చిన తర్వాత మీరేమైనా రాసుకుంటూ కూర్చోండి. మిమ్మల్ని నేను కదిలించను. పైగా ఈరోజు మీ బామ్మ కూడా వస్తున్నారు. ఏదో పచ్చళ్ళు వేసుకు తినాలే అనుకోవటానికి కుదరదు. మీ బామ్మగారికి పప్పు కూర లేకపోతే ముద్ద దిగదు. పైగా నేను రోజు మీకు ఇలా పచ్చడి మెతుకులు చేసి పెడుతున్నానని అనుకోగలదు. అసలే మీరంటే మీ బామ్మకి ఎంతో గారాభం. తర్వాత మీ బామ్మ సాధింపులు నేను భరించలేను అంటూ కొంచెం మూతు ముడుస్తూ శ్రీమతి దెప్పి పొడిచింది. అప్పటికి నా కథా రచనలో కేవలం 2 అక్షరం కాగితం మీద పడుతోంది. నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఇదిగో మేడం, ఇంట్లో ఉన్న అప్పడాలు, ఒడియాలు, ఊరగాయలు, దోస ఒరుగు, కంది సున్ని, కారపొడి గట్రా ఈ పూటకు చాలు. వాటితో సరిపెట్టండి. ఇక మా బామ్మ సంగతంటావా? అది నేను చూసుకుంటాను. నీ మీద ఏ విమర్శనాస్త్రాలు, సాధింపుల శస్త్రాలు మా బామ్మ విసరకుండా చూసే పూచి నాది. నీవు నిశ్చింతగా ఉండు. ఆ అన్నం ఒకటి వండి పడేసి అంత చారు పెట్టేసే చాలు. కళ్లల్లో చిరుకోపం, పెదవుల మధ్య చిరునవ్వు విచిత్రంగా మేళవించి మా శ్రీమతితో చెప్పాను. ఆవిడ మూతు ముడుచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఓ 2 పేరాలు రాశాను. పెన్నులో సిరా అయిపోయింది. ఛీ, దరిద్ర పెన్ను! ఇప్పుడే సిరా అయిపోవాలా? దీని తాత సొమ్మంతా పోయినట్టు అనుకుంటూ కుర్చీలోంచి లేచాను. సిరాబుడ్డి తీసుకుని చూశాను. అది నిండుకుంది. చిరాకేసింది. సిరాబుడ్డి కిటికీలోంచి బయటకు విసిరేశాను. బాబ్జీ గట్టిగా పిలిచాను. ఏం నాన్నా? వస్తూనే అడిగాడు మా అబ్బాయి. నీ బాల్ పాయింట్ పెన్ ఒకసారి ఇవ్వు నాన్నా, మళ్ళీ ఇచ్చేస్తాను ఆశగా అడిగాను. లేదు నాన్నా, నిన్న క్లాస్లో తానేదో రాసుకోవాలి, మళ్ళీ ఇస్తాను, నీ పెన్నోసారి ఇవ్వరా అని మా క్లాస్ టీచర్ తీసుకున్నారు నాన్నా అన్నాడు బాబ్జీ. వాడి మాటలకు ఏమనాలో నాకు తోచలేదు. 2 క్షణాలు ఆగి వాడు ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు. చిట్టి, పిలిచాను మా అమ్మాయిని. మా చిట్టి వచ్చింది. నీ పెన్నొకసారి ఇస్తావా అమ్మా అడిగాను. నిన్న కింద పడి పాలి చిట్లిపోయింది నాన్న, బెదురుగా సమాధానం చెప్పింది. ఛే, యూస్లెస్ గర్ల్ విసుక్కున్నాను. చిట్టి బిక్కమొహంతో వెళ్ళిపోయింది. ఎలా ఇప్పుడు? కథ రాయాలి. టైం చూశాను, 9:30 అయ్యింది. 11 కల్లా స్టేషన్కి వెళ్ళాలి బామ్మ కోసం. ఎక్కువ టైం లేదు. ఏం చెయ్యాలి? ఈరోజు ఆదివారం, షాపులు కూడా ఉండవు. సిరా కొని తెచ్చుకుందాం అనుకుంటే ఎటూ పాలుపోవటం లేదు. నన్ను, మా బామ్మను, పిల్లల్ని తిట్టుకున్నాను. ఏ ఉపాయమూ తోచటం లేదు. కాని ఆలోచించగా ఓ తరుణోపాయం తట్టింది. చిట్టి, పిలిచాను మళ్ళీ. ఏ నాన్నా? మా అమ్మాయి వచ్చి నిల్చొని అడిగింది. నీ పెన్నులో సిరా ఉందా? ఉంది నాన్నా. అయితే అది నా పెన్నులో పొయ్యమ్మా. వెంటనే చిట్టి ఆ పని చేసి వెళ్ళిపోయింది. మళ్లీ పెన్ను పట్టుకున్నాను. ఒక వాక్యం రాశానో లేదో, అమ్మో అంటూ వంటింట్లోంచి శ్రీమతి పెద్ద కేక. అబ్బా, ఏమండి, తేలండి, తేలు కుట్టిందండి. అబ్బా, నొప్పి, అమ్మా నొప్పి, రండి, త్వరగా రండి. విలవిల్లాడిపోతుంది. వెంటనే పెన్ను పేపరు పక్కన పెట్టి వంటింట్లో వాలాను. గోడవారుగా ఓ తేలు జరజర పాకుతూ పోతోంది. చిట్టి, చొప్పు తీసుకుని రావే తొందరగా అంటూ మా అమ్మాయిని కేక వేశాను ఆదుర్దాతో. అది తెచ్చిచ్చింది. ఒక దెబ్బతో తేలుని చంపేశాను.
వెంటనే మా ఇంట్లో ఉన్న తేలుమందు మా ఆవిడకు రాసి శైత్యోపచారాలు చేయసాగాను. ఆ తేలు కుట్టిన బాధ నుంచి ఆవిడగారు తేరుకోవటానికి 1 గంట పట్టింది. ఉడుకుతున్న అన్నం పూర్తిగా ఉడికేదాకా ఉండి దాన్ని దించటం, దోస వరుగు వేపుడు, అప్పడాలు కాల్చటం, చారు పెట్టటం అన్నీ నా నెత్తిన పడ్డాయి. ఈ లోపల టైం మెల్లగా 11:30 అయ్యింది. మెయిల్ వచ్చే టైము సమీపిస్తోంది. ఇక స్టోరీ రాయటం ఈ పూటకు కుదరదు, తర్వాత చూసుకోవాల్సిందే అనుకుంటూ శ్రీమతి దగ్గర ఉపచారాలకు పిల్లల్ని ఉంచి డ్రెస్ చేసుకుని సైకిల్ తీసుకుని వీధిలోకి అడుగుపెట్టాను. ఇంతలో రిక్షాలో మా బామ్మే నాకు ఎదురొచ్చింది. నేను తప్పు చేసిన వాడిలాగా తలదించుకున్నాను. రైలు 1 గంట ముందొచ్చిందిరా అబ్బాయి ఈరోజు. ప్లాట్ఫామ్ మీద నీకోసం చూశాను. ఇంకా నువ్వు స్టేషన్కు చేరుకోలేదు కాబోలు అనుకుని నేనే రిక్షా మాట్లాడుకుని వచ్చేశాను అంది బామ్మ. సరే, ఎలాగైతేనే క్షేమంగా చేరింది కదా, అమ్మయ్య అనుకున్నాను. బామ్మ మా ఆవిడకు తేలికుట్టిన వైనం తెలుసుకొని ఎంతో బాధపడింది. మంత్రం వేసింది. సరే, వాళ్ళేదో కబుర్లలో పడ్డారు, అన్నాలు తిని మాట్లాడుకుందాం అన్నాను. భోజనాలైనాయి. మళ్లీ నా వ్రాత పనిలోకి నేను దిగాను. ఇంతలో మా బామ్మ నా గదిలోకొచ్చి చూసింది. ఏం చేస్తున్నానో చూసిపోదామనో, మా నాన్న వాళ్ళ కబుర్లు చెబుదామనో. ఏమిట్రా అబ్బాయి రాస్తున్నావు? ఓ కథ బామ్మ. నా సమాధానం విని ఎందుకో మరి మా బామ్మ కొంచెం ముఖం చిట్లించింది. ఒరేయ్, కథ అంటే గుర్తొచ్చింది. మన వంశానికి సాహిత్యం అచ్చి రాలేదురా. మీ తాతయ్య కథలు రాస్తూనే నడివయసులోనే నాకు అన్యాయం చేసిపోయారు. మీ నాన్న కాలేజీ చదువుల రోజుల్లో కథ రాద్దాం అనుకున్నప్పుడల్లా కళ్ళకలకలు వచ్చేవి. అది రాయటం మానుకుంటే వెంటనే తగ్గిపోయేది. అసలు కొన్ని వంశాలకు సాహిత్యం అశుభం కలిగిస్తుందంటారు. నన్నయ్య గారు అరణ్య పర్వం రాస్తూ చనిపోయారంట. తిక్కన్న గారు కూడా అక్కడి నుంచి రాయటానికి భయపడి అరణ్య పర్వశేషం తర్వాత రాద్దాంలే అనుకుని విరాట పర్వం నుంచి చివరి దాకా రాసి అరణ్య పర్వం రాద్దాం అనుకుంటూ ఉండగా చనిపోయారట. హరిశ్చంద్ర నాటకం రాసిన బలిజేపల్లి వారు ఎన్నో కష్టాలు పడ్డారట. 1000 పడగలు రాసిన విశ్వనాథ వారికి చిన్న వయసులోనే భార్య వియోగం కలిగిందట. మరి శ్రీనాథుడి సంగతైతే చెప్పనే అక్కర్లేదు. పైగా కిందటేడు నేను కాశీ వెళ్ళినప్పుడు అక్కడొక సాధువు నాతో ఏమన్నాడో తెలుసా? మీ వంశానికి సాహిత్యం వచ్చిరాదు, మీ మనవడు కథలవి రాస్తుంటాడన్నావు. అతన్ని అవి మానుకోమని చెప్పండమ్మా, లేకపోతే మీరే నష్టపోతారు. తర్వాత మీ ఇష్టం అని చెప్పాడురా. నా పిచ్చి నాయన, ఇలాంటివి రాయబోకురా తండ్రి అంటూ మెల్లగా శోకస్వరం కూడా జోడించింది. నాకు మతిపోయింది. ఏం చేయాలో తోచటం లేదు. నాకసలే సెంటిమెంట్స్ ఎక్కువ. నేను కథకు పూనుకోవటం, మా ఆవిడికి తేలికుట్టటం, మా బామ్మ అన్న మాటలు అన్నీ కలిపి ఆలోచించేసరికి నాకు పిచ్చి తినట్టయింది. కథారచన వాయిదా వేసుకుని హాయిగా కాసేపు పడుకొని నిద్రపోయాను. సాయంత్రం 4 గంటలకు ఏమండి కాఫీ తీసుకోండి అంటూ మా ఆవిడ నిద్రలేపింది. లేచి సబ్బుతో మొహం కడుక్కున్నాను. మెదడు ఫ్రెష్గా ఉంది. అన్ని సెంటిమెంట్లు, జంకు, ఆలోచనలు నిద్రలో కరిగిపోయాయి. కాగితం కలం తీసుకున్నాను. పని మీద ఏకాగ్ర దృష్టి పెట్టుకున్నాను. అనుకున్న ప్లాటు, థీమ్ల ఆధారంగా 1 గంటలో కథ రాసేశాను. పూర్తి అయినాక మళ్ళీ చదువుకున్నాను. ఏవైనా చిన్న చిన్న మార్పులు అవసరమేమోనని. కానీ అవి అవసరం అనిపించలేదు. కథ బాగా వచ్చింది. సర్వాంగ సుందరంగా వచ్చింది. మా ఆవిడకు, కొంతమంది ఫ్రెండ్స్కు వినిపించాను. అందరూ ఎక్సలెంట్గా ఉంది అన్నారు. కథకు తిరిగొచ్చిన కథ అని పేరు పెట్టాను. 1 అరగంటలో ఫేర్ కాపీ చేశాను. మర్నాడే ఓ పత్రికకు దానిని పోస్ట్ చేశాను. వారం రోజుల్లో నా కథ నాకు తిరిగొచ్చింది. ఆ పత్రిక ప్రచురణ ఆపేశారట అంతకు ముందు రోజు నుంచే. అప్పుడు అనిపించింది, మా బామ్మ చెప్పిన మాట నిజమేనేమో. మా వంశానికి నిజంగా కథలు అచ్చిరావేమో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.